సీతాదేవి యొక్క అర్థవంతములైన వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. అమ్మా సీతాదేవి, నా వచనములను విశ్వసింపుము. భల్లూక వానరుల సైన్యమునకు ప్రభువు మహాబలశాలి అయిన సుగ్రీవుడు నిన్ను ఈ రావణుని చెర నుండి విడిపించి శ్రీరాముని కడకు చేర్చుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు. అతడు కోట్ల కొలది వానరయూధులతో కూడి వెంటనే ఇచ్చటకు రాగలడు. వీరులు నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు అతి త్వరలో ఇచ్చటికి వచ్చి లంకానగరమును తమ శరములచే ధ్వంసమునర్చి రావణుని సపరివారముగా హతమార్చి నీతో గూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళుట తథ్యం. అందువలన తల్లి, నీవు ఊరడిల్లుము, కొలది కాలము వేచియుండుము. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొనినవాడై ఆమెకు అభివాదమనర్చెను.